నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చుక్కకూర పచ్చడి. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఎండుమిరపకాయలు మెంతులు వేసి వేయించుకోవాలి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఒక అర చెంచా వరకు మెంతులు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలను తీసివేయాలి. ఇక్కడ మెంతులు ఇంకా వేగలేదు కాబట్టి కొద్దిసేపు ఇవి వేయించుకుంటున్నాను నేను. మెంతులు ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత వీటిని కూడా ఆయిల్తో సహా తీసేయాలి. కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి తరిగిన చుక్కకూరను ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఇలా దగ్గర పడి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ పోయక్కర్లేదండి, ఆకుకూరే కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. ఇదంతా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఎండుమిరపకాయలను అలాగే మెంతుల్ని రోట్లో వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, ఒక చిన్న ముక్క అల్లం వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మెంతుల్ని మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చుక్కకూరను కూడా ఇందులో వేసుకొని నూరుకోవాలి. ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. అయితే మిక్సీలో అయితే మరీ మెత్తగా వస్తుంది. చుక్కకూర చాలా మెత్తగా ఉడుకుతుందండి, అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ. కాబట్టి దీన్ని రోట్లో వేసుకొని నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తొందరగానే మెదిగిపోతుందండి ఆకుకూర కాబట్టి. ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా బాగా నూరుకున్న తర్వాత మనం గిన్నెలోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.